హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ బాలి. ఈరోజు మేము నూసా పెన్నుడా ఐలాండ్కి వెళ్ళబోతున్నాము. సో దానికోసం మార్నింగ్ 6 కల్లా హార్బర్లో ఉండాలి. సో తెల్లారి బయలుదేరాం. తెలియలేదు. సెకండ్ డే భయంకరమైన వర్షం, థర్డ్ డే భయంకరమైన ఎండ, ఇప్పుడు భయంకరమైన చలి 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 చలి. మార్నింగే హార్బర్కి వెళ్తున్నాము. ఉద్బూర్ నుంచి హార్బర్కి ఇంకో 45 minutes అంట. రోడ్ అయితే బాగుంది, చాలా మంచిగా, కానీ నిద్ర వస్తుంది భారీగా. నిన్న 2 డ్రామాస్ చూసాం కదా, ఇక్కడ కల్చరల్ డాన్స్ స్టెప్స్ అయితే ప్రాక్టీస్ చేసేస్తున్నారు అనమాట రాత్రి నుంచి. వానర సైన్యం అంతా కలిసి రాముడి కోసం బ్రిడ్జ్ కట్టిన సీన్ని మొత్తం రెప్లికేట్ చేశారు. ఇది ఒక సిగ్నల్ జంక్షన్లో పెట్టారు. ఎంత బాగుందంటే బాగుంది. మనలా కాకుండా దేవుణ్ణి ఎక్కడా మర్చిపోలేదు వీళ్ళు. సో ఈరోజు ఫుల్ డే టూర్ అంతా కూడా మనం ఒక ఐలాండ్లో చేయబోతున్నాము. అక్కడ సో బ్రోకెన్ బ్రిడ్జ్ అని, నూసా పెన్నుడా ఐలాండ్స్ అని, వేరే స్పార్క్లింగ్ బీచ్ అని ఉంటాయన్నమాట ఐలాండ్లో. సో ఈ హార్బర్ నుంచే వెళ్ళాలి. ఏం వెళ్ళినా కూడా సేమ్ లైక్ ఫ్లైట్ చెక్ ఇన్ ఉంటుంది. చెక్ ఇన్ తర్వాత సెక్యూరిటీ స్కాన్ చేసుకుంటూ లోపలికి వెళ్తామన్నమాట. అగైన్ టైం టు టైం మాత్రమే బోట్స్ ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. సో మనకి వాళ్ళు ఒక ఐడి కార్డ్ ఇచ్చి చెప్తారు ఎక్కడ ఎక్కాలి, మళ్ళీ ఎక్కడ దిగాలి, అంతా మన లోకల్ చూసుకుంటారు. మనం ప్యాకేజెస్ బుక్ చేసుకున్నప్పుడే వీళ్ళు డివైడ్ చేసి ఉంచుతారనమాట గ్రూప్స్ కింద. సో మనం ఈ గ్రీన్ గ్రూప్స్ విత్ పర్పుల్ కలర్ ఐడి కార్డ్స్ అనమాట మనవి. సో మనలో చాలా మంది ఉంటారు ఇక్కడ. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద హార్బర్. సేమ్ ఎయిర్పోర్ట్ లాగే ఉంటుంది. దాని టికెట్ చెకింగ్ అయిపోయాక సెక్యూరిటీ చెక్ అనమాట. పైన రాశారు కదా, మనం ఎనీ లగేజ్ తెస్తే లగేజ్ మొత్తం సెక్యూరిటీ స్కాన్ అవుతుంది. అండ్ దెన్ అగైన్ ఇప్పుడు మనకి ప్లాట్ఫామ్ నంబర్స్ ఉంటాయి కదా ట్రైన్లో, లేకపోతే గేట్ నంబర్స్ ఉంటాయి ఏరోప్లేన్స్కి, ఫ్లైట్స్కి. సిమిలర్లీ దీనికి కూడా నంబర్ చెప్పారు. నంబర్ 20లో ఉంది మీ బోట్ అని. సో మేము వెతుక్కుంటూ 20కి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు ఇక్కడ. ఈ ఐడి కార్డ్స్తోనే వాళ్ళు గుర్తుపడతారు ఎవరు ఏ బోట్ ఎక్కుతున్నామని. సో బై మిస్టేక్ మీరు వెళ్ళిన ఇంకో బోట్ ఎక్కేయకుండా ఉంటారనేసి. సో యాక్చువల్ మన బోట్ వచ్చేసాక వాళ్ళ ఐడి కార్డ్స్ తీసేసుకుని లోపలికి ఎక్కనిస్తారనమాట. అప్పుడు హోరే, ఇదే మన బోట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం అనుకుంటున్న ఐలాండ్ వెళ్ళడానికి ఇంకొక 1.5 hour సంథింగ్ పడుతుందన్నమాట. ఈ బోట్ నుంచి మళ్ళీ వెళ్ళాలి. అండ్ ఈవినింగ్ 4 o'clockకి సేమ్ బోట్లో మళ్ళీ తిరిగి తీసుకొస్తారంట. సో ఎక్కినప్పుడు ఏ బోట్ ఎక్కామో రిటర్న్లో కూడా అదే. సో మన క్రూ అంతా ఒక బ్యాచ్ అన్నమాట. ఇక్కడ ఎక్కాక దిస్ ఇస్ ద వర్స్ట్ బోట్ ఐ ఎవర్ సీన్. అసలు నేను మాల్దీవ్స్లో ఎక్కాను, ముంబైలో ఎక్కాము, అండ్ దెన్ అండమాన్లో ఎక్కాము. బట్ ఏంటో టూ మచ్ కంజెస్టెడ్గా, సఫకేటింగ్గా ఉంది అసలు. ఇక్కడ బోట్లో 2 decks ఉంటాయి అన్నమాట, కింద పైన. ఇంకా కింద అయితే అస్సలు గాలాడట్లేదు. రే బాబు మాకు సీట్ కూడా వద్దురా, మేము పైకి వెళ్ళిపోతాం రా అని రిక్వెస్ట్ చేస్తే వాడి దగ్గర ఒక జ్యూస్ బాటిల్ కొనుక్కుంటే ఇస్తానని చెప్పాడు. సో ఫైనల్గా థమ్స్ అప్ బాటిల్ కొనుక్కుంటే పైన ప్లేస్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి మాత్రం వ్యూ అయితే వర్త్ ఇట్, చాలా బాగుంది.
అబ్బా ఫైనల్లీ వచ్చేసామన్నమాట. ఇక్కడే మనం దిగాల్సింది. ఇదే మన ఐలాండ్. సో నేను ఐలాండ్ అంటే చాలా చిన్నదని ఎక్స్పెక్ట్ చేసా. భారీగా ఉంది. ఈ ఐలాండ్లో ఒక స్పాట్ నుంచి ఇంకో స్పాట్కి వెళ్ళడానికి 50 minutes ట్రావెల్ చేయాలంట. ఎంత పెద్ద ఐలాండ్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అసలు ఇక్కడ ప్రపంచమే ఉంది ఇక్కడ ఇందులోకి వచ్చాక. స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో చేతికి గ్రీన్ కలర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, దాన్ని బేస్ చేసుకుని ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఏవో డివైడ్ చేస్తున్నారు గ్రూప్స్ కింద. మీరు గ్రూప్ టూర్ అయితే వేరు, మేమైతే సింగిల్ తీసుకున్నాము. నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చినట్టు వచ్చారు. మూసా పెనుడ్ ఐలాండ్ వచ్చాక 100 మంది ఉంటారు అనుకుంటా. అందరిని తీసుకొచ్చి ఒక గుంపులో పడేసి వెయిట్ చేయమన్నాడు. ఎందుకో తెలీదు. నడిపించి ఇక్కడ పంపకాలు పంచాడనమాట. ఎవరెవరు ఏమేమి బుక్ చేసుకున్నారని ఇక్కడికి వచ్చాక. ఈ ఐలాండ్ లోపల కూడా 30 minutes కార్లో వెళ్ళాలంటే ఇంకా మనకు డ్రైవర్ని ఇచ్చారు. డ్రైవర్ని మర్చిపోయామనుకో అంతే సంగతి, ఇక్కడే ఉండిపోవాలన్నమాట. ఇంకా సో డ్రైవర్ని గుర్తుంచుకొని డ్రైవర్తో పాటు తిరగమన్నారు. గో. సో చూస్తున్నారుగా, ఇది అప్ డౌన్ అనమాట. కింద మనం ఇలా వెళ్ళిపోతే అవతలవాడికి కనిపించదు, వాడు గుద్దేస్తాడు. సో అందరూ లైన్లో ఇలా వెయిట్ చేయాలి. అక్కడ కూడా ఒక అతను సిగ్నల్ ఇస్తాడు. అతను ఇచ్చిన దాన్ని బట్టి మన మూమెంట్ ఉంటుంది అనమాట. ఫైనల్లీ ఒక 35 minutes ట్రావెల్ తర్వాత వచ్చేసాము. క్రిస్టల్ బే అన్న బీచ్ ఇది. క్రిస్టల్ బే అంట ఈ బీచ్ నేమ్. ఈరోజు మనం చూస్తున్న నెక్స్ట్ లొకేషన్ అనమాట నూసా పెనుడా ఐలాండ్ ఇది. సో ఈ ఐలాండ్ యాక్చువల్లీ బాగా ఫేమస్. బాలి అని కొట్టగానే ఫస్ట్ వచ్చేది ఈ క్లిఫ్ ఇమేజే అన్నమాట. అగైన్ యాజ్ యూజువల్ పార్కింగ్ అక్కడ వరకే వస్తుంది. ఇక్కడ నుంచి మనం ట్రెక్ చేసుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్ళాలి. సగం జీవితం ట్రెక్కింగ్లోనే అయిపోతుంది సీరియస్లీ. ఇది టాప్ నుంచి వ్యూ అనమాట. కంప్లీట్లీ సీ, అన్ని సైడ్స్ సీయే మనకి. సో ఇండియన్ ఓషన్ అవ్వడం వల్ల ఇట్స్ సో బ్లూ అండ్ సీ హూ ఇస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫన్. ఈ బాలి మొత్తం ఈ ఫోటోగ్రాఫర్లు మన ఫోనే తీసుకుని పైకెక్కి ఫోటో తీసినందుకు కూడా వీళ్ళు డబ్బులు తీసుకుంటారు అనమాట. ఈ బిజినెస్ ఏదో చాలా బాగుంది కదా, నాకు నచ్చింది. అందరూ ఒక్క సింగిల్ ఫోటో రావడం కోసం నానా తిప్పలు పడుతుంటారనమాట. ఇక్కడ ఒకడు కోతులో ఎక్కి నుంచొని ఫోటోలు తీసి డబ్బులు తీసుకోవడం, ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్. అసలు ఇక్కడ ఏం జనాలరా నాయనా. టూ మచ్ అంటే టూ మచ్ ఎండ వల్ల ఇంకా అసలు మా వల్ల కాలేదు.
ఇంకోటి ఉందంటే బ్రోకెన్ బ్రిడ్జ్ వద్దురా బాబు మమ్మల్ని తీసుకెళ్ళి పోర్ట్ దగ్గర దింపే అని చెప్పి వచ్చేసి ఇక్కడ ఒక బీచ్ క్లబ్ ఉంది. వావ్ బెస్ట్ అసలు, జస్ట్ చిల్ అవ్వచ్చు అంతే వాళ్ళ స్విమ్మింగ్ పూల్లో కూర్చుని, నథింగ్ టు డూ. సో మా బుడ్డదైతే హాయిగా పూల్లో కూర్చుని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ ఐలాండ్లోకి ఇన్కమింగే మన చేతిలో ఉంటుంది, అవుట్ గోయింగ్ మన చేతిలో లేదంట. 4 o'clockకి సేమ్ బోట్ వచ్చేంతవరకు మీరు బయటికి వెళ్ళే ఛాన్సే లేదు, వెయిట్ చేయాల్సిందే. సో బోట్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ మన బోట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూనే ఉన్నామన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ బోట్లు అస్సలు బాగాలేదు, వెరీ స్మాల్ బోట్స్. టికెట్స్ ఇచ్చారు, ఎక్కువ మంది ఉంటారనమాట జనాలు. టికెట్ పట్టుకొని క్యూలు ఎంతసేపు క్యూలో నుంచోవాలంటే హెవీ జనాలు ఉంటారు, క్యూలో వెయిట్ చేస్తూనే ఉండాలి. ఫైనలీ మా బోట్ వచ్చేసింది, మేము ఉద్బూద్ వెళ్ళిపోతున్నాము. అసలు ఏంటో ఈ డే అంత బాగా అనిపించలేదు, అన్ని కొండ మంచి చూడడం వల్ల ఆ ఫీల్ అయితే అస్సలు లేదు. ఓకే, ఇట్ వాజ్ ఓకే డే. ఫైనలీ వీఆర్ డన్ విత్ ద డే. ఇట్ వాజ్ సో టయర్డ్ అండ్ లాంగ్. సో ఫస్ట్ నాకు అర్జెంట్గా ఫుడ్ కావాలనిపించి మా హోటల్ పక్కనే ఒక ఢిల్లీ రెస్టారెంట్లో నా ఫేవరెట్ చోలే భటూర్ ఆర్డర్ చేసి తినేసాము. రెస్ట్ డే ఇంకా రోజంతా కూడా. లక్ష ఈరోజు పొద్దు నుంచి మనం ఏం ఖర్చు పెట్టలేదు అనమాట. సో ఎంత మిగిలిపోయినాయో లెక్కేసుకుంటున్నాం, సో దట్ మనం రేపు మళ్ళీ మన కరెన్సీకి చేంజ్ చేసుకోవచ్చు. ఇవి 12 లక్షల 12 లక్షలు. So this is all about today's episode. Thank you so much for watching. See you again with another episode of Bali. Thank you.